ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది. ఆ మధ్యన ట్రంప్‌కి, మోడీకి మధ్య విభేదం వచ్చింది. ట్రంప్ ఫోన్ చేయమన్నా మోడీ చేయట్లేదు. ట్రంప్ ఫోన్ చేసినా మోడీ ఎత్తట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ట్రంప్ పిలిచినా కూడా మోడీ వెళ్ళట్లేదు. కాబట్టి మోడీకి, ట్రంప్‌కి విభేదం వచ్చిందన్నటువంటి దాంతో ఓ పక్కన పాకిస్తాన్ రెచ్చిపోయి ప్రవర్తించడం, మిగతా వాళ్ళు అలాగే ఉంటారనుకుంటే, ప్రపంచం ట్రంప్ యాటిట్యూడ్ గమనించి భారత్ వైపుకి వెళ్తోంది. చైనాని కూడా పక్కన పెట్టి ఎదువరకు ఆ వియత్నాంని డెవలప్ చేద్దాము, లేకపోతే ఇంకోటి డెవలప్ చేద్దాం అనుకున్నటువంటి రూట్లో నుంచి వచ్చి భారత్లో పెట్టుబడుల వైపుకి వస్తున్నటువంటి వేళ అమెరికన్ థింక్ ట్యాంక్ ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తుంది 2050 నాటికి ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయినటువంటి భారతదేశం లార్జెస్ట్ ఎకానమీగా మారేటటువంటి పరిస్థితి ట్రంప్ వ్యవహారాలతో తీసుకొచ్చారు. ఇది అమెరికన్ పాలసీ మేకర్లు తాజాగా భారత్ గురించి చూస్తున్నటువంటిది. క్రమంగా వాళ్ళు అనుకుంటున్నటువంటిది ఫస్ట్ పోస్ట్ లాంటి వాళ్ళే రాసుకొస్తున్నటువంటి కాలమ్స్. ఖచ్చితంగా భారతదేశపు ఎదుగుదలకి ట్రంప్ వ్యవహార శైలి కీలకమవుతోంది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా మెన్షన్ చేసుకొస్తున్నారు. తద్వారా కథ మారుతోంది. భారతదేశం ఇక్కడే ఇక ఏంటంటే ఎప్పుడైతే ఎదుగుతున్నదో దాన్ని నాశనం చేయాలనుకుంటారో పొందుతుంది. దానికి కారణమైనటువంటిది వ్యక్తి అయితే వ్యక్తిని లేపేసి వ్యవస్థని తమ చెప్పు చేతల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటిది అంటే ఇప్పుడు మధురోని గనక లేపేసి ఇప్పుడు అక్కడ వెనుజులా మీద ఆధిపత్యం ఎలా చెలాయిస్తున్నారో అట్లాగా ఇండియాలో మోడీని ఏదైనా చేసి ఆ మోడీ ప్లేస్లో ఏ పపెట్ లాంటి ప్రియాంక గాంధీ వాద్రానో రాహుల్ గాంధీనో తీసుకురావడానికి కుట్రలు ఇక పెరిగే అవకాశం ఉంది.